కంచిపట్టు చీరల సామ్రాజ్యం, తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్. కూకట్పల్లిలో ఏప్రిల్ 4న గొప్ప ప్రారంభం. నేను మీ రోషన్. రైట్ నౌ ఐఎమ్ విత్ ప్రదీప్ మాచిరాజ్. సో హాయ్ బ్రదర్. హాయ్ బ్రదర్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గ్రేట్. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎస్. సో 30 రోజుల్లో ప్రేమించటం ఎలా, అందరూ ప్రేమించడం నేర్చుకున్నారా? సో ఇప్పుడు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. నిజంగా చెప్పాలంటే అమ్మతో ఫస్ట్ ట్రైలర్ లాంచ్ అన్నప్పుడు ఆల్మోస్ట్ చాలా మంది ఎమోషనల్ అయి ఉంటారు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు. ఫర్ ద ఫస్ట్ టైం అమ్మగారు బయటికి రావటం ఎందుకు? వన్ ఆఫ్ ద రీజన్ అంటే ఎవరు, మీరా లేకపోతే డైరెక్టర్సా లేకపోతే ఏంటి? అంటే ముందు నుంచి ఉంది. అంటే ఆవిడతో ఏదైనా స్టార్ట్ చేయించాలి అని నాకు ఎప్పుడు ఇష్టం అనమాట. అన్ని యూజువల్లీ అంటే ఇదంటే బయట కనిపించే యాక్టివిటీస్, కానీ యూజువల్లీ ఏం చేస్తున్నా నేను నాకు చాలా ఇష్టం ఆవిడతో స్టార్ట్ చేయడం. సో ఈ సినిమా కొబ్బరికాయ కొట్టినప్పుడు కూడా ఆవిడే, పూజకు కూడా ఆవిడే ఉన్నారు. సో అలాగే సరే అమ్మా, సినిమా మొదలు పెట్టావు కదా నువ్వు, ఇప్పుడు సినిమా అయిపోయింది, ఆడియన్స్కి ఫస్ట్ టైం ట్రైలర్ చూపిస్తున్నావు, ఫస్ట్ టైం, సో నువ్వే చేయాలి అని మెల్లగా ఒప్పించాను. షీఈ్ మై లక్కీ చామ్. ఆల్మోస్ట్ అమ్మగారు అసలు బయటకి ఎక్కడికి రారు కదా. చాలా ప్రిపరేషన్ చేయించి నేను ఏం కాదు ఎవరు అని ఫస్ట్ వీడియో తీసాం ఇంట్లో. సో దానికి ఒప్పించా ఫస్ట్. అదైన తర్వాత కాదు, మీడియా, స్టేజ్ మీద లైట్స్ అవన్నీ సరదాగా వచ్చి ఒక 5 నిమిషాలు ఉండి వెళ్ళిపోయేం కాదు. అండ్ నిజంగా ఆవిడ రావడం, ఆవిడ లాంచ్ చేయడం ఒక పాజిటివిటీ వచ్చింది, ఒక మంచి వైబ్ క్రియేట్ అయింది సినిమాకి. అమ్మొచ్చి ట్రైలర్ లాంచ్ చేశారు కాబట్టి ట్రెండింగ్ 1లో ఉంది. నేను ఇవాళ అమ్మ, సో ఇప్పుడు చాలా బిజీ అయిపోతావు అమ్మ, నువ్వు టచ్ చేస్తే ట్రెండింగ్ 1కి వచ్చేసాము. నేను చాలా రోజులు అయింది ఆ నెంబర్ చూసి కూడా. ఐ మీన్ ట్రెండింగ్ నెంబర్ 1. హెవీ ట్రాఫిక్ డిజిటల్లీ కదా, డైలీ చాలా వస్తూ ఉంటాయి. మన సినిమా అంటే ఇంతలాగా ట్రైలర్ని అందరూ చూస్తున్నారు, ఏంటి సినిమా అనేది ఒక ఇంట్రెస్ట్ అయితే కలిగింది. దట్ ఈస్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకొకటి, అమ్మకి మీకున్న బాండింగ్ కూడా వేరే లెవెల్ ఉంది. అది లైక్ ఫ్రెండ్స్ లాగా హ్యాపీగా చిల్. అమ్మ కూడా నార్మల్, మన ఇళ్ళల్లో అమ్మలు ఎలా అయితే తిడతారో అంతే. సో కొంచెం కూడా కెమెరా ఉంది, మైక్ ఉంది, ఏం ఆలోచించకుండా అసలు ఉండదు. నో ఫిల్టర్స్ కదా, దే ఆర్ వెరీ ఇన్నోసెంట్, దే ఆర్ వెరీ స్వీట్. అవును. సో అండ్ ఇంకొకటి, తొలి ప్రేమ, వరుణ్ తేజ్ సేమ్ టైటిల్ పెట్టి హిట్ కొట్టేశారు. సో అలా అని అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అదే సెంటిమెంట్ తో మీరు కూడా వర్కౌట్ చేద్దాం అనుకున్నారా లేకపోతే? లేలే, అంటే అట్లా ఏం లేదు. ద మెయిన్ మేజర్ ఫ్యాక్టర్ వాజ్ కథకి మ్యాచ్ అయ్యి, కథతో పాటే వచ్చింది ఇది. ఇంకా కథ పూర్తిగా ఫార్మేషన్ అవ్వక ముందు నుంచి ఈ టైటిల్ ఉంది మా దగ్గర. సో అప్పుడే రిజిస్టర్ చేసుకోవడం, అప్పుడే అన్నీ అనుకున్నాం దానికి. బట్ స్లోలీ వీ అండర్స్టూడ్, చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ పవర్ స్టార్ గారి టైటిల్ ఇది. చాలా అంటే ఫ్యాన్స్కి కానీ వాళ్ళకి కానీ ఎలా అంటే, అరే మంచి సినిమాకి మంచి టైటిల్ పెట్టారు అని అనిపించుకోవాలి కదా. ఎందుకు పెట్టారు ఈ టైటిల్ అని అనిపించుకోకూడదని వీ వర్క్డ్ రియలీ హార్డ్. అండ్ టైటిల్ జస్టిఫికేషన్ ఉంది. డెఫినెట్లీ. అంటే భయం కంటే ఎక్కువ బాధ్యత. యు బీన్ ఫాలోయింగ్ వాళ్ళందరి సినిమాలు, మీకు కూడా ఇష్టం, మనకు కూడా ఇష్టం అందరికీ ఆ హీరో. సో అలాంటి సినిమా టైటిల్ పెట్టినప్పుడు ఏదో క్యాజువల్గా పెట్టేద్దాం, హైప్ వచ్చేస్తుంది, జనాల్లో అటెన్షన్ వచ్చేస్తుంది అని అసలు ఎప్పుడు ఉద్దేశం లేదు. ఓకే, రీచ్ అవుట్ ఈజీగా ఉంటుంది. జనాలకి చెప్పేటప్పుడు చాలా పెద్ద టైటిల్, 4 లైన్ల టైటిల్ ఈ మధ్యకాలంలో రావట్లేదు కదా. ఇప్పుడు అన్ని షార్ట్ 1 వర్డ్, ఇంత సింపుల్గా క్యారెక్టర్ టైటిల్స్ వస్తున్న టైంలో ఇంత పెద్ద టైటిల్ తీసుకున్నప్పుడు చెప్పడం కష్టం. ప్రమోషన్స్ అప్పుడు హ్యాష్ట్యాగులు రావు, వీటికి రావు, పెద్ద టైటిల్ పెద్దగా వస్తుంది. బట్ అన్నిటికంటే ముఖ్యం, పెద్దదా చిన్నదానికంటే ఈజీ టు రిమెంబర్. అందరి నోళ్ళల్లో ఆల్రెడీ నానిన టైటిల్ కాబట్టి ఆ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆ ఫ్యాక్టర్స్, ఈజీ అనే ఫ్యాక్టర్ ఉంది, కానీ బాధ్యత అయితే గట్టిగా ఉంది. ఇంకొకటి, పెద్ద టైటిల్స్ ప్రదీప్ మాచిరాజ్ కి బాగా వర్కౌట్ అయినాయి అని కూడా స్టార్ట్ చేస్తుంది. 30 రోజుల్లో ప్రేమించడం చాలా పెద్ద టైటిల్. అంటే అలా వచ్చేసేయండి, అలా కలిసి వచ్చాయి. అండ్ నేను చేస్తున్న కైండ్ ఆఫ్ ఫిలిం అలాంటివి కాబట్టి టైటిల్ పెద్దగా ఉన్నా ఈజీగానే ఉంది. తెలుసా, పవన్ గారికి టైటిల్ పెట్టారు ప్రదీప్, దీనిలో హీరో, నితిన్ భరత్ డైరెక్ట్ చేస్తున్నారు అని పవన్ కళ్యాణ్ గారికి తెలుసా ఇన్ఫర్మేషన్? ఏమో సార్, అంటే మీరు అడగడం ట్రై చేశారా లేకపోతే? అంటే ఇప్పుడు ఆయన ఉన్న పరిస్థితులు, ఆయన ఉన్న పొజిషన్లో ఐ థింక్ బయట ఏం జరుగుతోంది, ఏం సినిమాలు ఏ టైటిల్ వస్తున్నాయి నాకు తెలిసి ఆయనకి లేదు. అంటే అట్లీస్ట్ ఆయన టైటిల్ కదా. అయ్యో, ఆయన అసలు ఇవేం పట్టించుకోరు అసలు ఆయన లేదు. తెలుస్తుందేమో, డెఫినెట్లీ తెలుస్తుంది. మాకేంటంటే ఒక మంచి హిట్ వచ్చి సినిమా బాగా ఆడితే అప్పుడు తెలిస్తే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. అరే నా సినిమా టైటిల్, ఫస్ట్ సినిమా టైటిల్ ఇది వీళ్ళు పెట్టుకున్నారు అండ్ హిట్ అయింది సినిమా అని ఆయన హ్యాపీ ఫీల్ అయితే మాకు చాలా హ్యాపీ.
ఇప్పుడు ఈ కొంచెం టచ్ లో ఉంటా చెప్తా షోకి పవన్ గారు వచ్చారా? లేదు రాలేదు. ఐ థింక్ పవన్ గారు నక్కలను మిస్ అయ్యారు అనుకుంటా. యా టీవీ షోస్ కి కష్టం. కష్టం. Yeah. బట్ చూస్తే ఇప్పటి వరకు యాంకర్ గా ఉన్న మా ప్రదీప్ గారు అంటే ఒక్కసారిగా మీ షోలకి అందరు గెస్ట్ గా వచ్చి, అంటే గెస్ట్ ఇన్ ద సెన్స్ ప్రమోషన్ కి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఒక్కసారిగా మీరు గెస్ట్ గా వెళ్తున్నప్పుడు ఎలా ఉంది యాంకర్స్? వరల్డ్ యా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మొన్న టీవీ షోస్ వాటికి నేను ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు నేను అదే చెప్పాను, ఇదే స్టేజ్ మీద కొన్ని వందల సినిమాలు యాక్టర్స్ వచ్చేవాళ్ళు, నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళ సినిమా. ఇప్పుడు నా సినిమా, నా డైరెక్టర్స్, నా యాంకర్స్ అందరూ ప్రమోట్ చేస్తున్నప్పుడు ఇట్స్ సరియల్, ఇట్స్ చాలా స్పెషల్ మూమెంట్ లాగా అనిపించింది. అంటే ఫుల్ సర్కిల్ అవుద్ది కదా, ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికే వచ్చి యూ డూ థింగ్స్. అంటే హోమ్ గ్రౌండ్ మీద వెళ్ళి బ్యాటింగ్ చేస్తే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా, మన పిచ్చి ఇది, మన పిచ్చి ఇన్ని రోజులు ఆడిన పిచ్చి ఇది. సో దట్ వాజ్ ఈజీ ఫర్ మీ. అక్కడికి వెళ్ళడం, వాళ్ళందరితో టైం స్పెండ్ చేయడం, సినిమాని ప్రమోట్ చేయడం, అండ్ వాళ్ళు చాలా ఓపెన్లీ యూనో నాకు కొంచెం ఎక్కువ టైం కేటాయించి నా సినిమాని ఇంకా ప్రమోట్ చేయడం. ఐ థింక్ దట్ గుడ్ విల్, అది ఆ బాండింగ్ నాకు చాలా బాగా అనిపించింది. సో ప్రదీప్తో సినిమా తీయటం ఈజీయే, కానీ మార్కెటింగ్ చేసుకోవడం అంతకన్నా డబుల్ ఈజీ. అలా ఏం లేదు, ఆయనే చూసేసుకుంటారు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు అదే పెద్ద ప్రాబ్లం అండి. ఓకే ఓకే చూసేసుకుంటారు. ఇప్పుడు నాకు ఎవరైనా కథ చెప్పడానికి వచ్చినప్పుడు, ఏదైనా వచ్చినప్పుడు, సార్ ఏముంది సార్ మీ మార్కెట్కి ఇది ఫ్యామిలీ ఆడియన్స్ చూసేస్తారు, ఇది అయిపోతుంది, ప్రమోషన్స్ ఎలాగో మీరు చేసేస్తారు, అన్నీ నేను చేసేస్తే ఇంకేముంటుంది అక్కడ. బట్ ఇట్స్ అ డిఫరెంట్ గేమ్. ఇట్స్ ఎంత ప్రమోట్ చేసినా, సినిమాని ఎన్నిసార్లు చెప్పినా ఆడియన్స్కి ఒక ఇంట్రెస్ట్ కలగాలి, మనలాగే మనకు ఒక ఇంట్రెస్ట్ కలగాలి ఒక సినిమా చూడాలని. అండ్ చూద్దామని బయలుదేరిన తర్వాత డిసప్పాయింట్ అవ్వకుండా ఉంటే ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ హిట్. ఓకే. సో ఈ డిసప్పాయింట్ అంటే ఎస్పెషల్లీ టీవీలో నుంచి వచ్చే యాక్టర్స్ కావచ్చు, యాంకర్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు సినిమా హీరోగా బిగ్ స్క్రీన్ మీద కనిపిస్తున్నారు, తీస్తున్నారు, సినిమా ప్రమోషన్ చేస్తున్నారు అన్నప్పుడు కూడా మనకి నెగిటివ్ కామెంట్స్ కూడా వినపడతాయి. ఒక పక్క పాజిటివ్ వినపడుతుంది, ఒక పక్క నెగిటివ్ వినపడుతుంది. ఇది విన్నప్పుడు ఎలా తీసుకుంటారు, అది విన్నప్పుడు ఎలా తీసుకుంటారు? ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గేమ్. అది అంటే పాజిటివ్కి మనం ఎంత ఆనందపడతామో, నెగిటివ్కి అంత ఇట్ ఈస్ బ్యాలెన్స్. పబ్లిక్ డొమైన్లో వర్క్ చేస్తున్నాం మనం, అంటే ఇట్స్ అన్ ఓపెన్ ఫారం, ఓపెన్గా వీఆర్ వర్కింగ్. నాకు తెలిసి మన సెన్సిబిలిటీస్ రైట్ అయ్యి ఉండి, మన అప్రోచ్ కరెక్ట్గా ఉంటే అంత నెగిటివిటీ ఉండదని నా ఫీలింగ్ ఎప్పుడు. అంటే యు ఆర్ నాట్, చూసేవాడి ఈగోని నేను హర్ట్ చేయకుండా, నేను వాడిని ఛాలెంజ్ చేయకుండా, నేనేం చూపించినా నువ్వు చూస్తావు అనే ఓవర్ కాన్ఫిడెన్స్ నాలో లేదనుకోండి, ఆబ్వియస్లీ నెగిటివిటీ ఉండదు. ఇట్ ఈస్ ఆల్ మనం ఎలా అప్రోచ్ అవుతాం వాళ్ళ దగ్గరికి. నేనేం చెప్దాం అనుకుంటున్నా, ఒక సరదాగా సినిమా చేశాను, సమ్మర్ హాలిడేస్లో సరదాగా వచ్చి చూసేళ్ళండి, మీరు హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్, ఐఎమ్ సెండింగ్ అన్ ఇన్విటేషన్, రండి. అంటే మా ఇంట్లో పండగ, మా ఇంట్లో పూజ అని ఎలా పిలుస్తాం మనం, అలాగే థియేటర్స్లో ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం, రండి అంతే. అండ్ టెలివిజన్ నుంచి వచ్చామా, ఎక్కడ వచ్చామంటే 2025లో ఏం నడుస్తుందంటే అండి, ఇదివరకు కాలంలో ఉండేది కదా, 90s షారుఖ్ ఖాన్ గారు వచ్చినప్పుడు, విజయ్ సేతుపతి గారు, శివకార్తికేయన్ గారు, వీళ్ళందరూ వచ్చినప్పుడు ఎలాంటి ఫేజెస్ నడుస్తున్నాయో అప్పుడు. ఇప్పుడు ఆ ఫేజ్ ఉంది. జనాలకి ఎంటర్టైన్మెంట్ ఏ సైజ్ ఆఫ్ స్క్రీన్లో కనిపిస్తున్నా చూస్తున్నారు. అది ఫోన్లో మీరు ఎంటర్టైన్ చేసినా కూడా మీరు ఇప్పుడు దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఇప్పుడు సుమన్ టీవీ తరఫు నుంచి మీరు ఇప్పుడు చేస్తూ వచ్చారు, ఐ నో యూ ఫ్రమ్ వేర్ యూ స్టార్టెడ్. నవ్వు ఇప్పుడు మీ ఇంటర్వ్యూస్ జనాలు చూస్తున్నారు అంటే మీరు సినిమా స్క్రీన్ మీదే చేయక్కర్లే, మీ సెల్ ఫోన్లో మీ ఇంటర్వ్యూ చూసి కూడా మీకు అట్రాక్ట్ అయ్యి మీ షోస్ చూస్తారు కదా. సో ఇట్ ఈస్ ఆల్ వాట్ వీ డెలివర్, స్క్రీన్ సైజ్ ఏం లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.